హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి. అండ్ ఇవాళ ఎపిసోడ్ 32 గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో ఇవాళ ఎపిసోడ్ 32 గురించి చెప్పాలంటే, ఓవరాల్గా చెప్పాలంటే ఇవాళ ఎపిసోడ్ మొత్తం అంతా టాస్క్లే జరిగాయి. నిన్న మొన్న జరిగిన టాస్క్ కంటిన్యూషన్స్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇవాళ టాస్క్ కొంచెం ఇన్నోవేటివ్గా అండ్ ఇంటలెక్చువల్గా అండ్ కంబైన్డ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నాయి. రెండు టాస్క్లు జరిగాయి. ఫస్ట్ ఏంటంటే ఇట్స్ మోర్ అబౌట్ మన గ్రాస్పింగ్ పవర్, అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ బేసికల్గా. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్ ఏంటంటే మార్నింగ్ అరౌండ్ 8 AM ఇన్ ద మార్నింగ్. ఇంకా ఎవరు నిద్ర లేవలేదు. దివ్య ఒక్కరితో కూర్చుని ఏంటంటే బేసికల్గా తనలో తాను మాట్లాడుకుంటుంది. లిటరల్గా మెయిన్గా ఎవరి గురించి మాడుతుందంటే శ్రీజ గురించి మాడుతుంది. శ్రీజ ఏంటంటే చాలా ఎవరైనా పొగిడితే శ్రీజ తట్టుకోలేదు. అండ్ నేను రాసిస్తున్నాను, తను ఏంటంటే శ్రీజ తన గెలవడానికి పక్క ముంచేస్తుంది ఇంకెవరినైనా అని చెప్పింది. అక్కడతో కట్ అయిపోయింది. కట్ అవ్వగానే మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ సాంగ్ వచ్చేసి రంజితమే సాంగ్ తో డే స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత బర్నీ ఇంకా రాము ఏంటంటే ఇట్లా కూర్చున్నారు అనమాట. కూర్చుని డిస్కస్ చేస్తుంటే రాము అంటున్నాడు అనమాట, లిటరల్గా ఈ మెయిన్ హౌస్లోకి టెనెంట్స్ యాక్సెస్ లేదు కదా, లోపల చాలా మంది ఉన్నారు, ఏం చేద్దాం అని అంటే బర్నీ చెప్పాడు, ఇట్లా వెళ్ళి వాళ్ళకి చెప్పేసాయి, మర్యాదగా బయట పొమ్మని చెప్పు అంటే ఫస్ట్ ఏంటంటే తను అక్కడ ఎవరెవరు ఉన్నారు లోపల, ఇమాన్యుల్ సంజన కలిసి కూర్చొని కౌశలం ఆడుకుంటున్నారు. ఓకే, మెయిన్ కిచెన్ దగ్గర ఏంటంటే రితు డెమాన్ పవన్ కూర్చున్నారు. లిటరల్గా బేసిక్గా పని లేకపోతే లోపల వచ్చి కూర్చోకూడదు, ఓనర్స్ హౌస్లో ఉండకూడదు. కానీ టెనెంట్స్ ఇష్టం వచ్చినట్టు వచ్చి కూర్చున్నారు. సో రాము గారు నచ్చలే, బేసిక్గా మంచి ఐడియానే, గుడ్ ఐడియానే. తను వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే రితు దగ్గరికి వెళ్తే అరుస్తుంది అని తెలుసు, అండ్ కొంచెం మోమటస్తుడు కాబట్టి ఇమాన్యుల్ దగ్గరికి వెళ్తే ఇమాన్యుల్ దగ్గర, అన్న ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలి అంటే, ఏంట్రా వెళ్ళిపోమంటావా అంటే, అది కాదన్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా, రూల్ ఇలా ఉంది కదా, సో నువ్వు అర్థం చేసుకో అన్నట్టుగా చెప్పాడు. ఈ లోపల సంజన కూడా సార్ నేను వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయారు. అండ్ వెళ్తూ వెళ్తూ రితు కూడా చెప్పింది అనమాట, రితు ఇక్కడ మనం ఉండకూడదు కదా, సో వెళ్ళిపోవాలి అంటే రాము కూడా ఓకే ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, వెళ్ళిపోండి అని అన్నాడు. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. పవన్ ఏంటంటే అక్కడ కూర్చుని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడు. ఫ్రూట్స్ కట్ చేస్తుంటే భరణి వచ్చి చెప్తున్నాడు అనమాట, ఈ తనుజకి చెప్పు, తను మరీ గ్రడ్జ్ పెట్టేసుకుంటోంది మన దివ్య మీద, దివ్య అంత క్రుక్కుడు మెంటాలిటీ ఏం కాదు, కొంచెం చెప్పు, పర్సనల్గా తీసుకో ఇది అది అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ తనుజ ఏంటంటే ఇట్లా బయట వరండాలు అదే గ్రాస్ ఏరియాలో నడుస్తుంటే ఇమాన్యుల్ ఏమో యాజ్ యూజువల్గా ఫ్లర్టింగ్ జోక్స్ చేస్తూ ఉంటాడు కదా, అలా ఫ్లర్టింగ్ చేయడం, జోక్లు వేయడం, లిటర్గా ఏమై చేసేవాళ్ళు సాంగ్స్ పాడడం, ఈ సీన్ రీక్రియేట్ చేయడం అదంతా చేశాడు. శ్రీజ రితు వీళ్ళందరూ కూర్చున్నారు. శ్రీజ ఏంటంటే నేను లోపలికి వెళ్తాను, చికెన్ వండుతున్నారు ఇది అది అని అంటే రాము వద్దు అన్నాడు. ఎందుకు అంటే అవసరం లేదు, నువ్వు లోపలికి వెళ్ళడం, వాళ్ళు వండుతున్నారు, వండేవాళ్ళు వంటని అంటే, లేదు నేను చికెన్ నాకు నచ్చినట్టు వండించుకుంటున్నాను, దగ్గరుండి వండించుకుంటున్నాను, అవసరం లేదు, నువ్వు ఒక్కదానివే తింటావా, అందరి కోసం చేస్తున్నారు కదా, సో నువ్వు అక్కడ ఉండక్కర్లేదు ఇది అది అంటే శ్రీజ కొంచెం చిరాకు పడి నువ్వు అంత గీరగా మాట్లాడక్కర్లేదు, క్యాప్టెన్ అయితే బల్బ్ చూపించక్కర్లే ఇది అది అంటే రాము ఏంటంటే సరే సారీ అని చెప్పాడు. అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఈ ఈ సన్నివేశం చాలా వియర్డ్గా అనిపించింది. బెడ్ మీద ఏంటంటే తనుజ ఇంకా కళ్యాణ్ బెడ్ మీద ఒక బెడ్ మీద ఉంచున్నారు. కళ్యాణ్ ఏంటంటే ఒకవేళ నీకు ఛాన్స్ ఉంటే నీకు నాకు ఓకేనా అని అడిగాడు లిటరల్గా తనుజ. నేను డైరెక్ట్గా ప్రపోజల్కి అడిగాడు లిటరల్గా, విల్ యూ బీ ఓకే, మన ఇద్దరు ఒక రిలేషన్షిప్ అన్నట్టుగా అడిగాడు. తనుజ ఏమో సింపుల్గా నువ్వు పిల్ల బచ్చాగాడివిరా అన్నట్టు తీసి పడేసింది లిటరల్గా. నువ్వు పిల్ల బచ్చాగాడివి, నువ్వు అంత మెచ్యూర్డ్ కాదు, బేసికల్ నాకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే కామ్గా ఉండాలి, 100 మంది వచ్చి అరిచేస్తున్న ప్రెషర్ తీసుకోకూడదు, నువ్వు ఒక్క కౌంటర్ ఇస్తే అందరు షటప్ అయిపోవాలి, అలాంటి క్వాలిటీస్ ఉండాలి, నువ్వు ఏంటంటే చీటికి మాడికి అలుగుతావు, సో నీకు నాకు సెట్ అవ్వదు అని ఇండైరెక్ట్గా చెప్పేసి మనోడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా అని అడిగితే అవును చాలా డిసప్పాయింట్ అనుకో, ఇదే నీతో ఉన్న ప్రాబ్లం, నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వాలి ఇది అది అని చెప్పింది. అక్కడితో అది అయిపోయింది. అక్కడితో అయిపోయిన తర్వాత టాస్క్ వచ్చేసి వాళ్ళ టాస్క్ ఏంటంటే చాలా సింపుల్ టాస్క్, బట్ ఫుల్ ఆఫ్ ఇంటలెక్చువల్ థాట్స్ ఉండాలి. టాస్క్ ఏంటి, ఇంటలెక్చువల్ ఐడియాస్ ఉండాలి లిటరల్గా టాస్క్కి. టాస్క్ ఏంటి అంటే
బేసికల్‌గా ఒక టీమ్ మెంబర్స్‌లో ఒకళ్ళేంటంటే ఒక బోర్డ్ ఇస్తారు పెయింట్ ఎయడానికి. ఒక్కొక్కళ్ళు ఒక దగ్గర ఉంటారు. ఇంకో టీమ్‌మేట్ ఏంటంటే యాక్టివిటీ రూమ్‌లోకెళ్తే యాక్టివిటీ రూమ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిక్ క్రాఫ్ట్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ బొమ్మలుంటాయన్నమాట. రెడ్ క్లాత్ మీద మెయిన్ బొమ్ముంటుంది. ఆ రెడ్ క్లాత్ మీద అయితే ఏ మెయిన్ బొమ్ముందో అది చూసి వచ్చి గీయాలన్నమాట. అవతల టీమ్‌మేట్ ఏంటంటే ఏం గీసాడో ఆ రూమ్‌లోకెళ్ళి రెడ్ క్లాత్ తీసేస్తారు. రెడ్ క్లాత్ తీసేసి మళ్ళీ అదే బొమ్మతో పాటు సిమిలర్ బొమ్మలు పెడతారు. అందులో ఒక బొమ్మ తీసుకొచ్చి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది చెప్పాలన్నమాట. సో ఇందులో బొమ్మలు గీసేది ఎవరు అంటే డెమాన్ పవన్, దివ్య, తనూజ, సంజన అండ్ సుమన్ శెట్టి వీళ్ళు బొమ్మలు గీసేవాళ్ళు. అండ్ బొమ్మలు తెచ్చేవాళ్ళు ఏంటంటే డెమాన్ పవన్ తరపున రితు, దివ్య తరపున భరణి, సంజన తరపున ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి తరపున శ్రీజ. ఈ రితు, భరణి, కళ్యాణ్, ఫ్లోరా, శ్రీజ లోపలికెళ్ళారు. లోపలికెళ్తే ఫస్ట్ బొమ్మ ఏంటి ఒక 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 పెయింటింగ్ ఉంది. అందులో ఏంటంటే ఒక ఆవిడ ఉంది, ఒక ఒక లేడీ ఉంది. ఒక జుట్టు ఉంటుంది ఇలాగ లేడీకి జుట్టు ఉంటుంది. అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ఒక కొమ్మ మీద కూర్చొని చుట్టూ ఏంటంటే ఇలా ఆకులు ఉంటాయి అనమాట. లైక్ ఒక ఓల్డ్ పెయింటింగ్ లాంటిది అనమాట. మంచి కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ పెయింటింగ్ లైక్ ఓల్డ్ ఆయిల్ పెయింటింగ్ లా ఉందన్నమాట. అందరూ ఫస్ట్ ఏంటంటే రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఇట్లా చూడడం మొదలు పెట్టారు ఇట్లాగా అందరూ బొమ్మల్ని. అందరూ డెమాన్ పవన్ ఇంకా తనూజ ఏంటంటే ఆ రెడ్ క్లాత్ మీద ఉన్న బొమ్మ దీర్ఘంగా ఇలా చూశారు. మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి, ఫ్లోరా వీళ్ళందరూ అటు ఇటు తిరిగి బజర్ కొట్టిన వెంటనే వాళ్ళు వచ్చారు. బొమ్మ గీయడం మొదలు పెట్టారు. బొమ్మ గీయడం మొదలు పెడితే అందరూ సంజన ఏదో రెండు రెండు డాట్స్ వేసింది లిటిల్గా. రెండు డాట్స్ వేసింది, రెండు సర్కిల్స్ లా గీసింది. అండ్ దానికి తగ్గట్టు ఫ్లోర్ ఆయిల్ ఒక డబ్బా తీసుకొచ్చింది లిటిల్గా. డబ్బా తీసుకొచ్చింది. దివ్య ఏమో క్లోజ్గా వేసింది. కొంచెం ఆ అమ్మాయి బొమ్మ వేయడం, ఆ జుట్టు, ఆ పువ్వులు అవన్నీ దివ్య మంచి క్లోజ్గా నీట్గా డయాగ్రామ్ వేసింది. భరణి ఏంటంటే కరెక్ట్గా దివ్య వేసిన బొమ్మ తీసుకొచ్చాడు. సో సో ఈ టాస్క్లో విన్నర్ వచ్చేసి భరణి అండ్ దివ్య అనమాట. లిటల్గా కరెక్ట్గా తీసుకొచ్చాడు. వాళ్ళు దే గాట్ ద పాయింట్స్ అనమాట. సో భరణి, దివ్య ఇంకా పార్టిసిపేట్ చేయగలరు వీళ్ళు. సో నెక్స్ట్ రౌండ్లో వెళ్ళేసరికి నెక్స్ట్ రౌండ్లో వచ్చేసిన టాస్క్ ఏంటంటే ఒక గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ మీద ముగ్గురు ఇలా ఉంటారు. ఒక గ్లోబ్ మీద ఇలా ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు ఇలా పట్టుకుని ఉంటారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గ్లోబ్ మీద ముగ్గురు ఉంటారు. అదే ఐడెంటికల్గా గ్లోబ్ కింద ముగ్గురు ఉన్నట్టుగా ఇంకో గ్లోబ్ పెట్టారు అనమాట. సో ఇందులో ఏంటంటే సంజన ఏంటంటే కరెక్ట్ సంజన గీసింది, తనుజ కూడా కరెక్ట్ గీసింది. కానీ ఏంటంటే సంజన ఏంటో ఒక హింట్ ఇచ్చింది, వేరే వాళ్ళది కూడా చూడు అన్నట్టుగా హింట్ ఇచ్చింది. సో ఫ్లోరా వెళ్ళింది, ఫ్లోరా కరెక్ట్గా తెచ్చింది, ఫ్లోరా విన్ అయిపోయింది లిటరల్గా. సో సెకండ్ టీమ్ టు విన్ సంజన అండ్ ఫ్లోరా. థర్డ్ రౌండ్కి వచ్చేసి కిరీటం అనమాట. సో కిరీటంలో ఒకటే కాకుండా రెడ్ క్లాత్ మీద ఒక కిరీటం ఉంది, మిగతా టేబుల్స్ మీద కూడా కొన్ని కిరీటాలు ఉన్నాయి అనమాట. ఐడెంటికల్గా ఉన్నాయి. కానీ ఆ రెడ్ క్లాత్ మీద ఉన్న కిరీటమే మెయిన్ కిరీటం. ఆ బొమ్మ గీయాలి. సో అందరూ ఏంటంటే కిరీటాలు గీశారు. శ్రీజ మాత్రం బై ఫ్లూకో లక్కో కిరీటం తెచ్చింది, అది విన్ అయింది లిటరల్గా. సో సుమన్ గీసిన కిరీటం విన్ అయింది. అండ్ బిగ్ బాస్ కూడా జోక్ వేసాడు. ఆ కిరీటం ఎట్లా వేసాడంటే వచ్చిన హెల్మెట్ లాగా వేసాడు లిటల్ గాను. హెల్మెట్ వేసి వచ్చిన ఇలా కరువులా పెట్టాడు. అది యాక్చువల్గా బిగ్ బాస్ కూడా జోక్, అది యాక్చువల్ కిరీటంలా లేదు, సింపుల్గా ఏదో వేసాడు ఇట్లా హెల్మెట్ లాగా. సో అది విన్ అయ్యారు. సో సుమన్, శ్రీజ విన్ అయ్యారు అనమాట లిటల్. అండ్ లాస్ట్ రౌండ్లో ఏంటంటే డెమాన్ పవన్ అండ్ తనూజ ఉన్నారు. సో ఈసారి ఏంటంటే ఒక టెలిఫోన్ ఓల్డ్ లైక్ 60s 50s టెలిఫోన్ అనమాట. ఇలా ఉంటుంది కదా, ఇలా తీసి ఇట్లా డైల్ చేసే టెలిఫోన్ ఉంటుంది కదా, అది అదే అనమాట తీసుకురావాలి. అలాంటి టెలిఫోన్ ఇంకోటి కూడా పెట్టారు. సో ఇందులో ఏంటంటే కళ్యాణ్ రాంగ్ ఫోన్ తీసుకొచ్చాడు అండ్ రితు ఏంటంటే కరెక్ట్ ఫోన్ తీసుకొచ్చింది. కరెక్ట్ ఫోన్ తీసుకొస్తే ఇంక వాళ్ళు విన్ అయిపోయారు. రితు అండ్ డెమాన్ పవన్ విన్ అయిపోయారు. అండ్ డెమాన్ పవన్ గట్టిగా హగ్ చేసుకున్నారు. రితు ఏమో ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంటే మన ఎమాన్యుల్ వచ్చి ఓదార్చుకుంటారా, పర్లేదురా మీరు ఓదార్చుకోండి అంటే సంజన ఏమో వెనక నుంచి వీడు డాన్స్ గాడు వీడు అవసరం వస్తే వాటేసుకుంటాడు, ఓదార్చేసుకుంటాడు, ఇది అది అని చెప్తే డెమాన్ పవన్ ఏమో ఇలా చేయి పెట్టుకోవడం, ఒరే వద్దురా బాబు నాకు పెళ్ళైంది నన్ను ముట్టుకోకు, నేను కొంపకు పోవాలి, ఇది అయిపోయిన తర్వాత ఇది అది అని అక్కడితో అయిపోయింది. అదేంటంటే తనూజ ఏమో ఎలాగో లాస్ట్ వచ్చింది కాబట్టి టాస్క్లో అప్సెట్ అయిపోయి బయటకు వెళ్ళి కూర్చుని ఇట్లాగా నేను ఓడిపోయాను కష్టపడాలని కూడా లోపల వెంటనే మన కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు. కళ్యాణ్ వెళ్ళిపోయి ఓదారుస్తున్నాడు. ఇట్లాగా ఓదారుస్తుంటే నాకు చిరాకు పడింది. నువ్వు వెళ్ళు ఏమో విసిగించగా, ఎప్పుడు చూసినా ఏదొస్తావు ఇది అది అని చెప్పి విసిగించగని చెప్పి తిట్టింది. అది అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్ చూపించారు. పాయింట్స్ టేబుల్ చూపిస్తే ఎవరు లీడింగ్లో ఉన్నారంటే భరణి, దివ్య విత్ 140 పాయింట్స్, సంజన ఫ్లోరా సెకండ్ విత్ 120, డెమాన్ పవన్ రితు విత్ థర్డ్ విత్ 90, సుమన్ శ్రీజ ఫోర్త్ విత్ 70 అండ్ తనూజ కళ్యాణ్ విత్ 30 పాయింట్స్. యాక్చువల్గా లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం పాయింట్స్ రాలేదు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమాన్యుల్ ఏంటంటే మన సుమన్ శెట్టి అందరిని ఇమిటేట్ చేశాడు అనమాట. సేమ్ నారాయణ శ్రీ చైతన్య ఉంటుంది కదా అనౌన్స్మెంట్, టాప్ ర్యాంకర్ ఇది అది అని చెప్పి అలా ఇమిటేట్ చేశాడు.
అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇది కొంచెం ఫిజికల్ టాస్క్ అనమాట. సో మీరు వెనక చూస్తున్నట్టు ఒక ఒక చిన్న సెటప్ ఉంటుంది. దాని మధ్యలో ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి వచ్చి ఆ ప్లాట్ఫామ్ నిలబట్టుకోవాలి వితౌట్ బెండింగ్ ఆర్మ్స్ బెండ్ అవ్వకుండా నిలబెట్టుకోవాలి. స్టేజెస్ అవుతూ కొద్దీ దాని మీద బరువు వేస్తారు అనమాట. బరువు వేస్తే ఎవరు ఫస్ట్ డ్రాప్ చేసేస్తారో సాక్స్ అనమాట. అంటే ఇసకో లేకపోతే కాటన్, ఏదో కాటన్ అయితే కాదు, కాటన్ లైట్ వెయిట్ కాబట్టి ఇసక చిన్న సాక్స్ లాంటివి వేస్తారు. ఎవరు ఫస్ట్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళు ఎలిమినేటెడ్. లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఆర్ లాస్ట్ టీమ్ స్టాండింగ్ విన్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే సాక్స్ వేయడం మొదలు పెట్టారు. లిటరల్గా ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే సంచాలక్ ఎమాన్యుల్ రాము ఏమనుకున్నారంటే పాయింట్ వైస్ ఎవరైతే టాప్లో ఉన్నారో టాప్ టు బాటమ్ వచ్చి సాక్స్ వేసుకుంటూ వెళ్ళిపోదాం అని అన్నారు. సో ఫస్ట్ ఏంటంటే బర్నీకి వేద్దామని వెళ్ళి ఇలాగా శాక్ వేయడానికి వెళ్తే దివ్య క్వశ్చన్ చేసి ఎందుకు మాకెందుకు ఇది ఎందుకు వద్దు మాకెందుకు వేస్తున్నావు ఇది అది అంటే, బట్ వేసిన తర్వాత ఫస్ట్ శాక్ వాళ్ళకి వేశారు. తర్వాత సెకండ్ శాక్ వచ్చేసి మళ్ళీ బరువు పెంచడానికి డెమాన్ పవన్ రితుకి వేశారు. తర్వాత బిగ్ బాస్ చెప్పగానే ఇంకోటి ఏంటంటే సంజన అండ్ ఫ్లోరాకి వేశారు. ఫ్లోరాకి వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సంజన లైట్గా ఇట్లా బెండ్ చేసింది, కానీ ఎమాన్యుల్ ఏమో వద్దు జాగ్రత్త అన్నాడు. సో అక్కడ అది అయిపోయింది. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ ఏమన్నాడు, ఒక జంటకి 2, ఇంకో జంటకి 1 అన్నప్పుడు శాక్ వేస్తున్నప్పుడు అది చాలా రాంగ్ పొజిషన్. ఎందుకంటే ఇద్దరు పొట్టోళ్ళు ఎవరు నిజా అండ్ సుమన్ శెట్టి ఇద్దరు పొట్టోళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వేస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. అప్పటికే ర్యాంప్ సగం బెండ్ అయిపోయింది. ఇంకా ఎనీ టైం పడిపోతుంది అన్న సిచ్యువేషన్లోకి వచ్చింది. తర్వాత ఏంటంటే తనుజ కళ్యాణ్కి 2 శాక్స్ వేశారు. 2 శాక్స్ వేస్తున్నప్పుడు వాళ్ళు కూడా పొజిషన్ వాళ్ళు అప్పటి వరకు బాగానే ఫర్మ్గా ఉన్నారు. కాకపోతే కళ్యాణ్ అంత సీరియస్గా లేడు టాస్క్లో. కళ్యాణ్ అంత సీరియస్గా లేడు. ఆయన ఏంటంటే ఏదో మాడుతున్నాడు, తనుజ ఏమో విసుక్కుంటుంది, యాప్ ఎక్కువ మాట్లాడుకు నువ్వు మాట్లాడితే పడేస్తాను అన్నట్టుగా ఉన్నాడు. ఎక్కడో తేడా కొట్టింది, వీళ్ళు పడేస్తారు అన్నట్టుగాను. ఈ దాని ముందు ఎవరైతే సుమన్ శ్రీజకు ఒక వేసారో, ఇంకా సుమన్ శ్రీజ వాళ్ళు ఇంకా వెయిట్ తట్టుకోలేక కింద పడేశారు అనమాట. సో వాళ్ళు 5th అవుట్. తర్వాత భరణికి ఏంటంటే ఇట్లా స్లైట్గా బెండ్ చేశాడు. ఇట్లా మీరు చూస్తే రైట్ ఎల్బో ఇట్లా బెండ్ చేశాడు. సో భరణి ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద టాస్క్. తర్వాత ఏంటంటే మళ్ళీ రెండు జంటలకి ఒక్కొక్క శాక్ వేయండి అని చెప్తే కరెక్ట్గా ఒక శాక్ ఏంటంటే ఫ్లోరా సంజన వాళ్ళ ర్యాంప్ మీద వేస్తున్నప్పుడు ఫ్లోరా లైట్గా ఇట్లా ఎల్బో ఇలా బెండ్ చేసింది. సో వాళ్ళు కూడా ఎలిమినేటెడ్. ఫ్లోరాని ఒప్పేసుకుంది, ఎస్ ఐ బెంట్ అని హానెస్ట్గా ఒప్పేసుకుంది. సో వాళ్ళు కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఎవరు, కళ్యాణ్ తనూజ అండ్ రితు డెమాన్ పవన్. కళ్యాణ్ వాళ్ళకైనా శాక్ వేస్తున్నప్పుడు ఆ వెయిట్ పెరిగిపోయింది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈజీ అవ్వడానికి కొంచెం వెనక్కి వెళ్ళు అని అన్నాడు. సో దట్ మీకు ఆర్మ్ కొంచెం రైజ్ చేయొచ్చు అన్నప్పుడు. కాకపోతే ఆ శాక్ ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల ఒకటి పడిపోయింది. లిటరల్గా శాక్ పడిపోయింది. దే ఆర్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇంకా డెమాన్ పవన్ రితు విన్ అయిపోయి, ఇంకా తనూజాని చూడాలి ఫుల్ అప్సెట్ అయిపోయి, నీకు చెప్తూనే ఉన్నాను ఎందుకు ఇట్లా చేసావు, ఇది అది నీ వల్ల ఇదైంది అదైంది అని చెప్పి ఫుల్ సీరియస్గా అలిగి తిట్టి పడేసింది. లిటరల్గా యాక్చువల్గా తప్పు ఎవరిది అంటే కళ్యాణ్దనే చెప్పాలి. ఎందుకంటే తను సీరియస్గా లేడు టాస్క్లో. అండ్ అనవసరంగా వెనక్కి వెళ్ళు సో దట్ అది ఇంకా కొంచెం ఇలా పట్టుకోవడానికి చేయడం వెనక్కి వెళ్ళు అన్నాడు. అండ్ దానివల్ల మొత్తం అంతా మొమెంటం పోయింది. ఆ శాక్ ఏమో కింద పడిపోయింది. దే ఆర్ ఎలిమినేటెడ్. సో ఈ విన్నర్ ఆఫ్ ద టాస్క్ ఎవరు అంటే డెమాన్ పవన్ అండ్ రితు అనమాట. ఇప్పుడు అప్డేటెడ్ పాయింట్స్ చూస్తే రితు డెమాన్ పవన్ 190 పాయింట్స్. సెకండ్ పొజిషన్లో లోరా సంజన అండ్ బర్నీ దివ్య ఇద్దరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు విత్ 180 పాయింట్స్. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి తనుజ కళ్యాణ్ విత్ 110 పాయింట్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సుమన్ శ్రీజ లాస్ట్ విత్ 90 పాయింట్స్. తర్వాత ఏంటంటే వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అని చెప్పండి అని చెప్తే అందరూ మెజారిటీ వచ్చేసి కళ్యాణ్ తనుజ కళ్యాణ్లో కళ్యాణ్ ఇస్ ద వర్స్ట్ పర్ఫార్మర్. సుమన్ శ్రీజాలో వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చేసి సుమన్. కాకపోతే ఇవన్నీ చెప్తున్నప్పుడు దివ్య ఒక పాయింట్ ఉంది. లిటరల్గా శ్రీజ ఆ అదే బెలూన్ టాస్క్లో ఒక స్ట్రాటజీ చెప్పింది, దానివల్ల అందరికీ బొక్కపడింది. అండ్ తనందరినీ ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అండ్ తను ఆ స్ట్రాటజీ యూజ్ చేయడం కాకుండా మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నట్టుగా చెప్పింది. సో అదేంటంటే శ్రీజకు ఫుల్ కోపం వచ్చింది. నేను చెప్పడం కాదు, అది అందరూ ఎవరికి వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. దివ్య ఏంటంటే నువ్వు నాకు అంత ఇంపార్టెంట్ కాదు, అరుచుకోవా, నేను అరుచుకో అలా అన్నారు. ఎక్కడితో ఎపిసోడ్ అయిపోయింది లిటరల్గా. అండ్ ఇవాళ ఎపిసోడ్లో చెప్పాలంటే పాజిటివ్స్ ఎవరు అంటే ఒక రకంగా చెప్పాలంటే డెమాన్ పవన్ అండ్ రితుకి మంచి పాజిటివ్సే పడ్డాయి ఇవాళ.
అండ్ బికాస్ వాళ్ళ టాస్క్లు ఇద్దరు బాగా 2 టాస్క్లు విన్ అయ్యారు. అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు డెమాన్ పవన్ చెప్పాలి. హీ పర్ఫార్మ్ ద టాస్క్ రియలీ వెల్. హీ షుడ్ గెట్ ద డ్యూ క్రెడిట్ ఫర్ వాట్ ఎవర్ ద టాస్క్ దట్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ ఆల్సో రితు కూడా లైక్ డీసెంట్గానే పర్ఫార్మెన్స్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రౌన్ ఆర్టిగ్రాఫ్ స్ప్రెడ్ చేయడం, కానీ డెమాన్ పవన్ డయాగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్గా వేయడం, ఆ కోఆర్డినేషన్ బాగుంది వాళ్ళిద్దరిలో. నెగిటివ్స్ అని చెప్పాలంటే ఇవాళ పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. అందరికీ అందరూ బాగానే ఆడారు, అందరూ డీసెంట్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే ఓటింగ్ గురించి చెప్పాలి అంటే ఈ వీక్ లీస్ట్ ఓటింగ్లో ఉన్నది అంటే బాటమ్ టూలో నేను మెజారిటీ ఆఫ్ ద వెబ్సైట్స్, ఇంకా అన్అఫీషియల్ పోల్స్, ఇంకా సోషల్ మీడియాలో చూస్తే డెమాన్ పవన్ అండ్ రితులో ఉన్నారు. రితు ఈజ్ లీస్ట్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద వెబ్సైట్. సో లాస్ట్ 3 వచ్చేసి దివ్య, డెమాన్ పవన్ అండ్ రితు ఉన్నారు. సో రితు మీద చాలా ప్రెషర్ ఉంది. ఎందుకు అంటే షీ మైట్ గెట్ ఎలిమినేటెడ్. అండ్ ఆల్సో చాలా మంది డబుల్ ఎవిక్షన్ ఉంది అంటారు. డబుల్ ఎవిక్షన్ ఉంటే డెమాన్ పవన్ నుంచి దివ్య రితుని తీసేయచ్చు, లేకపోతే డెమాన్ పవన్ రితుని తీసేయచ్చు, లేకపోతే డెమాన్ పవన్ తీయర్లే ఉంచుతారు. ఐ థింక్ హీస్ ఉండాలి కాబట్టి ఈస్ అ గుడ్ పర్ఫార్మర్ కాబట్టి ఉండాలి. సో రితు అండ్ దివ్య మేబీ ఎలిమినేట్ ఇఫ్ దేర్ ఇస్ డబుల్ ఎలిమినేట్. కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకోవట్లేదు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఐ థింక్ రితు హ్యాస్ మోస్ట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎలిమినేటెడ్. అయినా ఇంకా 2 రోజులు ఉన్నాయి, చెప్పలేం. తన గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా దిగజారిపోవచ్చు. ఇది నా ఒపీనియన్. అండ్ ఓవరాల్గా ఈ వీక్ ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. ఎందుకంటే సండే వాళ్ళ గ్రాండ్ లాంచ్ ఉంటుంది, వాళ్ళు ఎంట్రీస్ ఉంటాయి. తర్వాత మండే వాళ్ళు రావచ్చు. సో ఫర్ నౌ ఐ థింక్ రితు ఈజ్ ఇన్ డేంజర్ జోన్. బట్ చూడాలి, వాళ్ళ టాస్క్ విన్ అయింది కాబట్టి ఆమె ఓట్స్ ఏమైనా పెరగచ్చు, తక్కువ ఛాన్సెస్. ఎందుకంటే తను ముందు రోజు చాలా నెగిటివ్ అయిపోయింది కాబట్టి. అయితే రేపు ఎల్లుండి చూడాలి ఆమె పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో లేదో. చూస్తే వీల్ గెట్ అన్ ఐడియా ఆన్ హూ విల్ బీ ఎలిమినేటెడ్ దిస్ వీకెండ్ అని చెప్పేసి. సో అది ఈ వీక్ ఎపిసోడ్, ఈ రోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.